భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చాలా బాధపడుతున్నారు. అవును సార్, చాలా చాలా బాధపడుతున్నారు. అది సామాన్య ప్రజలు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళకి అసలు మీరు ఎందుకు ఇది చేస్తున్నారంటే అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒక సిద్ధాంతం అంటూ లేదు. సాధిస్తారా సార్ ఏమని ఇవన్నీ చేసి? ఏం సాధిస్తారు? ఇప్పుడు 26 మందిని చంపేశారు. ఏంటి వాళ్ళు సాధించింది? ఇప్పుడు ఆ 26 మందిని ఎవరైతే చంపారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్రేమ్స్, వాళ్ళ ఫొటోస్ అవి కూడా మనం ట్రేస్ అవుట్ చేయటం జరిగింది. వాళ్ళని కూడా చంపేయడం జరుగుతుంది డెఫినెట్గా. ఈ మారణకాండకి అంతం ఎప్పుడు అంటే ఇవాళ కొత్తగా జరిగిన సంఘటన కాదు ఇది. ఇంతకుముందు కూడా అనేక సంఘటనలు జరిగిన విషయం మీకు తెలుసు. అవును, అది పుల్వామా సంఘటన కావచ్చు. 44 మంది మన జవాన్స్ బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. అలాగే ఈవెన్ వాళ్ళు మన పార్లమెంట్ మీద కూడా దాడి చేశారు. అవును సార్, అమర్నాథ్ యాత్రికుల మీద దాడి చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సంఘటనలు, వన్ బై వన్. సో యుద్ధం అంటే సైనికులకి దేశానికి మధ్య జరిగే యుద్ధం వేరు. ఈ టెర్రరిజం అనేది అసలు అర్థం లేదన్నమాట. అర్థం లేదంటే అసలు వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళని ఏంటంటే ఉసిగొల్పి ఏదో చేసి ఇస్లామిక్ దేశంగా టోటల్ ప్రపంచాన్ని మార్చాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదో పెట్టుకున్నారు తప్ప అది సాధ్యమా? ఇక్కడ మనుషులు చంపితే ఇస్లామిక్ రాజ్యం వస్తుందా? నువ్వు 26 మందిని చంపినంత మాత్రాన, 40 మందిని చంపినంత మాత్రాన మిగతా వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి నువ్వే మాకు రాజు అని చెప్పి వాళ్ళకి ఏమైనా పట్టం కడతారా? ఇజ్ ఇట్ పాసిబుల్? సో వాళ్ళు చేసేది ఏంటంటే రెచ్చగొట్టబడిన వ్యక్తులు, వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళలో చాలామంది అతి తక్కువ చదువుకున్న వ్యక్తులు, కొంతమంది విద్యావంతులు కూడా ఉన్నారు, ఇంజనీర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మత పిచ్చి, ఒక మాట చెప్పాలంటే మత ఛాందసవాదులు అనొచ్చు. ఆ మత గురువులు బోధించే విధానం, అల్లా గురించి చెప్పడం. అల్లా ఏం చెప్పాడు? చంపని చెప్పాడు ఎవరినన్నా? రైట్. అల్లా ఎప్పుడు కూడా ప్రశాంతతమైన వాతావరణంలో ప్రతి వ్యక్తి జీవించే హక్కు ఉంది, మనం ఇంకొకటికి అపకారం చేయకూడదని చెప్పాడు. ఇస్లామిక్ సిద్ధాంతంలో అసలు డబ్బులు వడ్డీకి ఇవ్వడమే తప్పని చెప్తున్నారు. చిన్న విషయం అది. అంతటి మహత్తరమైన గ్రంథాల్లో ఉన్న విషయాన్ని తప్పుదో పట్టించి ముస్లిమ్స్ అందరూ చెడ్డవాళ్ళు కాదండి, ఇట్లాంటి దుర్మార్గుల మూలంగా ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు టెర్రరిజం అనేది కేవలం ఇక్కడ ఒక చోట కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎగ్జాంపుల్ అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద కూడా దాడి చేసింది టెర్రరిస్టులే కదా. అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా? కానీ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు కొంతవరకు సార్ ఈ సిచ్యువేషన్ జరిగినాక, ఈ సంఘటన జరిగినాక పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు కూడా చేస్తున్నారు. వాడెవడో పనికి మాలిన వెధవ ఒకడో ఇద్దరో చేసి ఉండొచ్చు కానీ అందరూ అనట్లేదు అందరూ. ఇప్పుడు అక్కడ అనుకుంటే ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈవెన్ ఎక్కడో సంగతి పక్కన పెట్టి మన హైదరాబాద్ మహానగరంలో ముస్లిం సోదరులందరూ కూడా నల్ల రిబ్బన్స్ పెట్టుకొని వాళ్ళకి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. సో దట్స్ గుడ్. మనం ముస్లిమ్స్ అందరిని అనకూడదండి. అలా అనుకుంటే అసలు ఏ ఒక్క ముస్లిం కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండేది కాదు. సో కొంతమంది చేస్తున్న దౌర్భాగ్యమైన లోపల ఉంటుందా సార్? వాళ్ళు ముస్లిమ్స్ కి లోపల ఉంటుందా పాకిస్తాన్ కూడా మా దేశం అని? అది ఇన్నర్గా ఏముంటుంది అంటే ఇప్పుడు అది తప్పు కదా. ఎందుకంటే నువ్వు ఈ దేశంలో ఉండి, ఈ గడ్డ మీద ఉండి, ఈ గడ్డ మీద తింటూ, ఈ గడ్డ మీద పిల్లలు కంటూ, ఈ గడ్డ మీద ఆస్తులు సంపాదిస్తూ, ఈ యొక్క భూమి మీద అన్ని అనుభవిస్తూ ఇంకొక పరాయి దేశానికి అంటే మన ఇంట్లో తినుకుంటూ పక్కోడికి సపోర్ట్ చేయడం కరెక్టా? వెళ్ళిపోతే అయిపోతుంది దాని బదులు. అయ్యా అబ్సల్యూట్లీ. నీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళిపో, యూ కెన్ గో, డోంట్ స్టే హియర్. కానీ ఎన్ని రోజులు కొనసాగుతుంది సార్ ఇంకా ఇవన్నీ? ఇప్పుడు ఇది అంతం లేదండి దీనికి. ఒక మాట చెప్పాలంటే మనం పుట్టిన దగ్గర చూస్తూనే ఉన్నాం. 1947లో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మరి మన ఇండియన్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారు. పోనీ వాళ్ళని ఏమన్నా హాయిగా ఉంటున్నారా? అక్కడ ముస్లిమ్సే ఉంది. మన ఇండియా నుంచి వెళ్ళిన ముస్లిం ఇండియా నుంచి పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అక్కడ వెళ్ళి స్థిరపడ్డారు. పోనీ అక్కడ వాళ్ళని ఏమన్నా ప్రేమగా చూస్తున్నారంటే వీడు ఇండియా వాడు, వీడు హిందుస్థాన్ మహాసుదీర్ ఏదో అంటారు. సో వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు. సో అక్కడ దాకా ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుడు పనులు ఎన్నంటే వాళ్ళు ఎంతమందిని చంపారో తెలుసా? మీకు ఐడియా ఉందా? ఇండియన్ ముస్లిమ్స్ని చంపారు. బెలూచిస్తాన్లో దాదాపు 2 లక్షల మందిని చంపారు. వాళ్ళు ముస్లిమ్సేగా. అంటే వాళ్ళు సపరేట్ దేశం కోరుతున్నారు కావచ్చు కాక, కానీ అది చాలా మందికి తెలియని విషయం కానీ 2 లక్షల మంది చంపారు అక్కడ. ఆఫ్ఘనిస్తాన్లో 4 లక్షల మంది ముస్లిమ్స్ని చంపారు. పాలస్తీనాలో ఇతను జనరల్ జియావుల్ హక్ ఉన్నప్పుడు పరిపాలనలో ఒకే ఒక రాత్రి 10,000 మంది పాలస్తీన్ ముస్లిమ్స్ని చంపించాడు. డబ్బులు కావాలి, డబ్బులు వస్తాయి వాళ్ళకి.
ఇక బంగ్లాదేశ్లో లెక్కలేదు, దాదాపు 30 లక్షల మంది ముస్లిమ్స్ని చంపారు. సో చంపటం అనేది సమస్యకి పరిష్కారం చెప్పండి. మనిషిని చంపటం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. కానీ ఏంటంటే వాళ్ళ బ్లడ్లో మనుషులను చంపటం అనేది ఒక పురుగుని చంపినట్టు చంపేయటం అనేది అలా ఉంది కొంతమంది. కానీ మన చిన్నప్పటి నుంచి కూడా సార్, అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి మా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక మతానికి సంబంధించి లేదా ముస్లింల పైన ఈ విధంగా ఉండాలి, మనం ఏకంగా ఈ విధంగా మనం ఎప్పుడు జవాబు చెప్పాలి సవాల్కు అని ఎప్పుడు కూడా మనకు నేర్పించలేదు. 100% కరెక్ట్. అందుట్లో ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, మీరు గమనించండి, ఎక్కడో సిటీస్లో అక్కడ ఇక్కడ ఎవరో కొంతమంది రెచ్చగొట్టి మత ఛాందసవాదులు ముస్లిమ్స్ని కలుషితం చేస్తున్నారేమో, కానీ మీరు విలేజెస్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే భారతదేశం ఉన్న విలేజెస్ ఉంటారు వాళ్ళు మనం కలిసిమెలిసి బాబాయ్, పిన్ని, మామయ్య, అన్నయ్య, అత్తయ్య అని సంబోధించుకుంటూ అసలు ముస్లిము హిందూ అనే ఒక భేదం లేకుండా కలిసి ఉంటాం. ఎటుగూడి ఈ పొలిటీషియన్స్ తమ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి కొంతమందిని రెచ్చగొట్టి ఈ ముస్లిం హిందూ అనే భేదాన్ని సృష్టించి గొడవలు పెట్టడానికి కారణమవుతుంది. అంతే తప్ప ముస్లిమ్స్కి హిందువులకి ఎక్కడ నాకు తెలిసినంత వరకు పర్సనల్గా వ్యక్తులకు మధ్య గొడవలు లేవు. ఇది కేవలం ఇదొక స్టంట్. ఇంకా చెప్పాలంటే వాళ్ళల్లో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళని రెచ్చగొట్టేసి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవటానికి తీసుకుంటున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇట్స్ ట్రూ. చూస్తున్నారు కదా మీరు ఎన్నో. సార్ మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నానంటే తప్ప అనుకోకండి, మీరు 71 వార్లో పార్టిసిపేట్ చేసినారంటే ఎప్పుడో 60 బిఫోర్ పుట్టిండొచ్చు. అవునండి, నాది ఇప్పుడు 73 ఇయర్స్ ఏజ్. 73 ఇయర్స్. ఓకే. 71 వార్లో ఉన్నాను నేను. ఇందాక మీరు చెప్పినట్టుగా నేను 1969లో ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయ్యారు. తర్వాత 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో నేను కూడా ఉన్నాను. పాకిస్తాను ఖేమ్కరణ్ సెక్టర్లో యుద్ధం చేయడం జరిగింది. ఖేమ్కరణ్ సెక్టర్లో పాకిస్తాన్ వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ మీద 69లో వాళ్ళ మీద 69లో నేను రిక్రూట్ అయ్యాను. ఓకే. 71 ఇండో పాక్ యుద్ధానికి వెళ్ళాం. వెళ్ళే ముందు సిచ్యువేషన్ ఎట్లుంది సార్? అంటే అది యాక్చువల్లీ ఆ వార్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మన మీద దాడి చేయడానికంటే ముందు బంగ్లాదేశ్, అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. అవును సార్. వాళ్ళకి కలిసి ఉండే కదా సార్. రెండు ఒకటే. అదేమో తూర్పు పాకిస్తాన్, ఇదేమో పశ్చిమ పాకిస్తాన్. ఇందిరాగాంధీ గారి టైము. అంటే 1947లో దేశం విడిపోయినప్పుడు ఆ రెండు దేశాలు కాదు, ఒకే దేశం పాకిస్తాన్. దీన్నేమో తూర్పు పాకిస్తాన్, దాన్నేమో పశ్చిమ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. రెండిటికి పరిపాలకుడు ఒకడే. అవును, ఒకటే దేశం, ఒకడే అధ్యక్షుడు. అంటే మనకు మధ్యలో భారతదేశం అడ్డం ఉంది. అదేమి ఇదన్నా ఉంది. సో వీళ్ళు ఏంటంటే మాకు సపరేట్, మా దేశం మాకు ఉండాలి, మీరు ఎక్కడో ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఎక్కడో పాకిస్తాన్ అంటే భారతదేశం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి నువ్వు మమ్మల్ని పరిపాలించడం ఏంటి? మాకు సపరేట్ అయితే బాగుంటుంది, మాకు సపరేట్ రాజ్యాంగం అంటే మాకు సపరేట్ అధ్యక్షుడు ఉంటే బాగుంటుందని ముజ్బూర్ రెహమాన్ గారు ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత అక్కడ ఆ ఎవరైతే వ్యతిరేక పోరాటం చేస్తున్నారో వాళ్ళని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.